నమస్తే. నేను ఉత్తరాఖండ్ బద్రీనాథ్లోనే ఉన్నాను. బద్రీ విశాల్కి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ సనాతన ధర్మాన్ని కొంతమంది వ్యతిరేక వ్యాధులు, ముఖ్యంగా బైరి నరేష్ గారిని, దేవిని బాబు గోగిని లాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ అవహేళన చేస్తుంటారు హిందూ ధర్మాన్ని. కానీ ప్రముఖ శాస్త్రవేత్త పిర్జే కాప్రా, ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, అదేవిధంగా కార్ల్ సాగన్ అనే అమెరికన్ ప్రొఫెసరు, వాళ్ళు హిందూ సనాతన సాంప్రదాయమే కాస్మిక్ డ్యాన్స్ ఏదైతే శివ ఉందో అది ఖచ్చితంగా ఏదైతే ప్రపంచ గమనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కానీ ప్రతి సిద్ధాంతానికి సరిపోతుందని, సైన్సు హిందూ ధర్మ సిద్ధాంతానికి సరిపోతుందని తెలియజేశారు. పిర్జే కాప్రా అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ది పర్పచ్యువల్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ లైక్ ద డ్యాన్స్ ఆఫ్ శివ అని చెప్పాడు. ది పర్పచ్యువల్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ లైక్ ద డ్యాన్స్ ఆఫ్ శివ అని చెప్పాడు. కాబట్టి ఏదైతే సర్న్ ల్యాబొరేటరీలో నటరాజు యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏమంటే, ఆయన యొక్క నృత్యం ఏదైతే ఉందో ఈ ప్రపంచాన్ని యొక్క ధ్వంసము, పునర్నిర్మాణం అనేటువంటి హిందూ సనాతన సాంప్రదాయానికి సంబంధించి 100% సరిపోతున్న ఉద్దేశంతో ఆ శాస్త్రవేత్తలు 2012లో ఈ హిగ్స్ బోసాన్ అనేటువంటి గాడ్ పార్టికల్ కనుగొన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇంత గొప్ప నిర్ణయానికి అది కారణం అనమాట. అదేవిధంగా కార్ల్ సాగన్ అనే అమెరికన్ ప్రొఫెసర్ ఇంకో విషయం చెప్పారు. ఏమంటే ది టైం పీరియడ్ ఆఫ్ ఏదైతే ఉందో దాని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ద హిందూ రిలీజన్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ది వరల్డ్ గ్రేటెస్ట్ ఫెయిత్ డెడికేటెడ్ ది ఐడియా ఆఫ్ కాస్మాస్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఇమ్మిసివ్ ఇండీడ్ ఇన్ఫినిటివ్ నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ రీబర్త్స్. ఏదైతే మన సాంప్రదాయంలో చెప్తాం కదా, సృష్టి, ప్రతి సృష్టి, పునర్జన్మ, ఈ విషయాలన్నిటి కూడా అతను చెప్పడం జరిగింది. అంతే చెప్తూ ఇట్ ఈస్ ద ఓన్లీ రిలీజన్ ఇన్ విచ్ ద టైమ్ స్కేల్స్ కరస్పాండెన్స్, ఏదైతే భారతీయ సనాతన సాంప్రదాయము యొక్క కాల ప్రమాణం పూర్తిగా సైన్స్తో కూడా సరిపోతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్ల్ సాగన్ కానీ పిర్జే కాప్రా అనే ఆస్ట్రియన్ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి గొప్ప విషయాల కంటే ఈ బైరి నరేష్ కానీ తర్వాత దేవి గోగినే కానీ ఎటువంటి పరిస్థితి వాళ్ళకి కాలి గోటికి కూడా సరిపోరని తెలియజేస్తున్నా. వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధమ్కీలు, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిక్రియలు మనం అప్పుడప్పుడు ఇస్తూనే ఉండాలా. బైరి నరేష్ కానీ బాబు గోగినే కానీ ఈ పిర్జే కాప్రాకి తర్వాత కార్ల్ సాగన్కి ఒక వెంట్రుకు కూడా సరిపోరు అని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. భారత్